వీడి అన్నీ మనం నేర్చుకుంటే మనం సాతాన్తో పాటు నరకంలోకి వెళ్తాం బబ్లీ. నరకం అంటే ఏంటో తెలుసా బబ్లీ? ఏంటన్నయ్య? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అవును. వేడి కట్టెల మీద మనల్ని కాల్ చేస్తారు, ఫ్రై చేస్తారు. అవును. బాగా బాధగా ఉంటుంది బబ్లీ. అలాంటి బాధ మనకొద్దు బబ్లీ. అమ్మో నాకు వద్దు వీడైతే. వీడిని వదిలేయి బబ్లీ. వీడిని వదిలేస్తా అన్నయ్య. వెళ్ళిపోరా, ముక్కు మీద కొద్దాను, కొమ్ముతో పొడిస్తాను. అబ్బో బబ్లీ, వీడు చూడు బబ్లీ, నా మీదనే దౌర్జన్యం చేస్తున్నాడు బబ్లీ. అన్నయ్య వీడిని పంపించాలంటే ఏం చేయాలన్నయ్య? ఏం లేదు బబ్లీ, మనం ఏసయ్య పాటలు పాడితే VBSలో మనం ఏసయ్య పాటలు పాడితే వీడు పారిపోతాడు బబ్లీ. వద్దురా, పాటలు పాడొద్దురా, ఏసయ్య పాటలు పాడొద్దురా. పాడుతామన్నయ్య, వెళ్ళిపోతాం. వీడంటే పాడదాం బబ్లీ, వేస్తుందన్నయ్య. పాడదాం బబ్లీ, మనం అప్పుడే వీడు పారిపోతాడు. ఒరే, ఏసయ్య పాటలు పాడితే నాకు భయం వేస్తుంది, పాడొద్దు. పాడదామన్నయ్య, పిల్లలు పాడదామా? తొర్రుమని పోవే సాతానా. వద్దురా, పడద్దురా. పోవే సాతానా, తొర్రుమని పోవే సాతానా. పోవే యేసు నామములో. అబ్బో వద్దురా, నాకు భయం వేస్తుంది. వద్దురా, అయ్యో నాకు భయం అవుతుంది. ఏసయ్య పాటలు పాడితే నాకు భయం అవుతుంది. నేను పోతున్నాను. పోవే సైతానా. పిల్లలు, సైతాన్ వెళ్ళిపోయింది. పిల్లలు చూడు బబ్లీ, మనం ఏసయ్య పాటలు పాడితే సాతాను వెళ్ళిపోయింది బబ్లీ. అవునన్నయ్య, నాకు ఇప్పుడు కాబట్టి మనం ఏం తెలుసుకున్నాము? మనము చెడ్డ పాటలు పాడొద్దు, సాతాను మార్గంలో వెళ్ళొద్దు. సండే స్కూల్కి వెళ్ళాలి బబ్లీ. అయ్యగారు చెప్పే పాఠాలు నేర్చుకోవాలి బబ్లీ. రోజు ప్రార్థన చెయ్యాలి బబ్లీ ఏసయ్యకి. అవునన్నయ్య, ఇప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి బబ్లీ, అందరి కోసం. చేస్తానయ్యా. నేను ప్రతి ఆదివారం కూడా తబిత ఆంటీ వాళ్ళ చర్చికే వెళ్తాను. తబిత ఆంటీ వాళ్ళ చర్చిలో సండే స్కూల్కి వెళ్ళి బాగా పాటలు నేర్చుకొని మంచి బబ్లీ అని పేరు తెచ్చుకుంటాను. మీరు కూడా వస్తారా పిల్లలు? వస్తారా? గట్టిగా ప్రార్థన చేస్తారా మరి అందరూ? మనం ఏసయ్యలో ఉందామా, సాతాన్లో ఉందామా? ఏసయ్యలో. ఈరోజు VBS మీకు ఎలా అనిపించింది? బాగుంది. మంచి పాటలు నేర్చుకున్నారా? మంచి డ్యాన్సులు నేర్చుకున్నారా? అయితే మనం ఈరోజు ఏసయ్యకు ప్రార్థన చేద్దాము. బబ్లీ, నువ్వే ప్రార్థన చేయి బబ్లీ. సరే అన్నయ్య, ప్రేయర్ చేసుకుందాం. పిల్లలు కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఈరోజు నా జీవితంలో నుండి సైతాన్ని తీసివేసినందుకు వందనాలు. ఇక నుండి సండే స్కూల్కి మానకుండా నేను వెళ్తాను. యేసయ్యా, నేను నీకు సమయం ఇస్తాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు, మేమందరం వెళ్తున్నాం పిల్లలు. బాయ్, మళ్ళీ కలుద్దామా? బాయ్ 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 బాయ్. ఓకే, చూసారా పప్పెట్ షో? ఓకే, సో మీరు ఇందులో ఏం నేర్చుకున్నారు చెప్పండి నాన్న. మనం ఎవరి సన్నిధికి రావాలంట? దేవుని సన్నిధికి రావాలి. బబ్లీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది కదా? మనం ఏసే పిల్లలమా, సాతాన్ పిల్లలమా? మరి ఏసే పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? సాతాన్ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు కదా? సాతాన్ కూడా ఎవరిని చూసి భయపడతారు కదా? ఇందాక ఏసే పాటలు పాడితే సాతాన్ భయపడిందా లేదా?
కాబట్టి మనము ఏసే పాటలు పాడాలి. ఏం పాట పాడదని చెప్పండి ఒక్కసారి. అదే ఏం పాట? కౌన్ హే కౌన్. ఓకే, సరే సరే. మరి ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓకే, మోకాళ్ళొంగి కళ్ళు మూసుకోవాలి. ప్రేయర్ చేసుకుందాం మనం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఏయ్ అఖిల కళ్ళు ముయ్యి. మళ్ళీ కళ్ళు ముయ్యండి అంటే అందరు సాతాన్ బిడ్డలా ఏసే బిడ్డలా? మరి ఏసే బిడ్డలు అన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి కదా. మూసుకున్నాను కళ్ళు తెరిచి చెప్తావేమ్రా? కళ్ళు ముయ్యండి అన్న అందరు ఇట్లనే కప్పల్లాగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. కళ్ళు తెరిచిన వాళ్ళందరూ సాతాన్ బిడ్డలు. కళ్ళు తెరిచిన వాళ్ళందరూ సాతాన్ బిడ్డలు. స్తోత్రము. కళ్ళు మూసుకున్నారా? ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసి అయిన నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. అయా ఇదిగో తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నాయన బిడ్డలందరినీ నాయన ఇదిగో తండ్రి అయా మీరు కూడి నడిపించినందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న పిల్లల కార్యక్రమంలో మీరుండి నాయన అయా విజయవంతముగా నాయన ఈ కార్యక్రమం అంతటినీ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. అయా ఇదిగో తండ్రి యేసయ్యా, యా పిల్లలలో నాయన ఇది నాయన ఫలించి